కోవిడ్పై భయపడవద్దని ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ చెల్లెపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు మంగళగిరిలోని ఏపీ ఎంఎస్ఐడిసి కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల యొక్క ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరచడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాం అనే దాని మీద ఈ రోజున మనం ఒక ప్రెస్ చేస్తున్నాం. ముఖ్యంగా కోవిడ్ అనేది మళ్ళీ అక్కడక్కడ కొద్దిగా కేసులు కనబడతా ఉన్నాయి. దాని మీద మా ఏపీఎంఎస్ఐడిసి ఆరోగ్య శాఖ, మా ఏపీఎంఎస్ఐడిసి నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాం అనేది ప్రజలకు కూడా తెలియజేయాలని చెప్పి ఈ రోజున ప్రెస్ ఏర్పాటు చేసాం. దాంట్లో భాగంగా ఈ రోజున కోవిడ్కి సంబంధించిన డ్రగ్స్ ఏదైతే ఉన్నాయో దాదాపు 34 డ్రగ్స్ని మనం ఐడెంటిఫై చేసి అవన్నీ కూడా టోటల్ మా దగ్గర మా ఏపీఎంఎస్ఐడిసి ప్రతి జిల్లాలో ఒక సెంట్రల్ డ్రగ్ స్టోర్ అనేది ఉంటుంది. 13 జిల్లాల్లో 13 సెంట్రల్ డ్రగ్ స్టోర్స్లో మొత్తం 17,80 లక్షల వర్త్ ఆఫ్ మెడిసిన్స్ అన్నీ రెడీగా ఉంచాం. అలాగే ఒక 2-3 రోజుల్లో 28,85 లక్షల మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉంచుతున్నాం. దేనికంటే అంటే ముందు జాగ్రత్త చర్యగా ఇక్కడ ఎక్కడ కూడా ప్రజలు భయభ్రాంతులకు గురవలసిన అవసరం లేదు. ఎందుకంటే అంత వేరియంట్ని ప్రభుత్వం అలాగే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఎక్కడ కూడా పేద ప్రజలు కానీ ఆంధ్రప్రదేశ్ మిగతా అన్ని ప్రజలు కూడా ఎక్కడ ఆరోగ్య విషయంలో ఎటువంటి ఇబ్బంది కలగకూడదని ఈ రోజున తక్షణ చర్యలు దాదాపు 45 కోట్లు 46 కోట్ల డ్రగ్స్ని ఈ రోజున రెడీగా ఉంచాం. అలాగే ఎమర్జెన్సీ పర్పస్ కింద గవర్నమెంట్ 13 ఐటమ్స్ ఇమీడియట్లీ అంటే దాంట్లో రెమెడీసివిర్ కూడా ఇంక్లూడింగ్ దాంట్లో ఉంటుంది. అవి కూడా 16 లక్షల వర్త్కి కొని ఉంచాం ఆల్రెడీ అన్ని చోట్ల అందుబాటులో. అలాగే టెస్ట్ చేసే కిట్స్ కూడా దాదాపు 13 ఐటమ్స్ని దాంట్లో కూడా 14,33,000 వర్త్ ఆఫ్ కిట్స్ కూడా అవి టెస్ట్ చేసి కూడా రెడీ చేసాము. అలాగే పీపీఏ కిట్స్ ఆల్రెడీ 50,000 అంటే పీపీఏ కిట్స్ దాకా మనకేం అవసరం పడకపోవచ్చు. అవి కూడా దాదాపు 50,000 క్వాంటిటీ మనం అన్ని చోట్ల కూడా మనం ఉంచడం జరిగింది. అలాగే మాస్కులు కూడా ఆల్రెడీ మనం 3 లేయర్ మాస్కులు 5,30,000 ఆల్రెడీ రెడీగా ఉన్నాయి మన దగ్గర. అలాగే N95 మార్కులు కూడా దాదాపు మాస్కులు ఒక 9,000 మన దగ్గర ఆల్రెడీ రెడీగా పెట్టాం. అలాగే ఈ గ్యాస్ అనేది కూడా ఎక్కడ కూడా షార్టేజ్ అంటే మన ఈ ఆక్సిజన్ సిలిండర్లు కూడా ఎక్కడ కూడా షార్టేజ్ లేకుండా దాదాపు అంటే ఇప్పుడు లాస్ట్ టైం కోవిడ్ వచ్చినప్పుడే ముందు జాగ్రత్తగా అక్కడ ఏ హాస్పిటల్ ఆక్సిజన్ సిలిండర్లు పైప్ లైన్ అన్ని సెట్ చేసి పెట్టారు. అవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి ప్రజలకి. అలాగే దానికి ముందు జాగ్రత్త చర్యగా ఇంకో 5,000 సిలిండర్లు ఆల్రెడీ రెడీగా ఉంచాం. అంటే ఇవన్నీ అంటే ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వం అనే దానికి ఒక నిదర్శనం ఏంటంటే ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ఏదైతే ఈ రోజున అక్కడెక్కడ కేసులు కనబడతా ఉన్నాయో కోవిడ్ కేసులు దాన్ని ఎదుర్కొనేందుకు ముందు జాగ్రత్త చర్యలుగా ప్రభుత్వం ఉంది. దాన్ని మనం ప్రజలకు తెలియజేసే విధంగా ఈరోజు చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ అట్టడుగున ఒక గ్రామాలకు కానీ అలాగే గిరిజన ప్రాంతాలకు కానీ అలాగే రాయలసీమలో ఉండే మారుమూల గ్రామాలకు కానీ అన్ని చోట్లకు కూడా ఈ 108, 104 ద్వారా కూడా మనం మెడిసిన్ సప్లై చేస్తా ఉన్నాం. అలాగే శానిటేషన్ కూడా ఎక్కడెక్కడ మేము మొన్ననే టెండర్లు పిలిపించాం. ప్రతి హాస్పిటల్కి కానీ అలాగే శానిటేషన్ ప్రతిదీ కూడా చాలా నీట్గా ఉండేదానికి మేము చేస్తా ఉన్నాం. అలాగే ఈ మధ్య మందులు షార్టేజ్ అని చెప్పి అంటా ఉన్నారు. దాంట్లో కూడా మేము ఎప్పుడప్పుడు ఎక్కడా కూడా షార్టేజ్ లేకుండా ఏంటంటే మేము ప్రభుత్వం రాగానే దాదాపు 167 రకాల మందులు షార్టేజ్ ఉన్నాయి. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కానీ ఏదైనా కానీ 167 రకాల మందులు షార్టేజ్ ఉంటే అవన్నీ కూడా మేము షార్ట్అవుట్ చేసి ఈరోజు పూర్తి స్థాయిలో అందరికీ అందుబాటులో ఏదో అవసరం లేని మందులు వాడిన మందులు ఒక 7-8 రకాలు తప్పితే మిగతా అన్ని కూడా అవైలబిలిటీగా ఉన్నాయి. అయితే ఈ మధ్య వారు వల్ల కొద్దిగా డిస్టర్బ్ జరిగింది. అయినా కానీ అంటే అది కూడా ఏంటంటే ఈ రా మెటీరియల్ ఖర్చులు పెరగటం వల్ల మేము ఇదేంటంటే గవర్నమెంట్ మేము టెండర్ ప్రక్రియ ద్వారా మెడిసిన్ శాంపిల్స్ తీసుకొని ఎక్కడ కూడా ఆ మెడిసిన్ ఎంత పర్సెంటేజ్ ఉంది దీంట్లో అవన్నీ కూడా చెక్ చేసి ల్యాబ్కి పంపి చెక్ చేసిన తర్వాత ఆ రేట్ కోడ్ కూడా మనం పారదర్శకంగా టెండర్ ద్వారా తీసుకుంటాం. అయితే అది రేట్ కాంటాక్ట్ అంటాం, ఆర్సీ అంటాం. అది గతంలో వారికి బిఫోర్ చేయడం వల్ల అది కొంచెం వాళ్ళకి వారి వల్ల రా మెటీరియల్ కాస్ట్ పెరిగిందని చెప్పి
కొద్దిగా సప్లై లేట్ అవటమే కానీ దేనికంటే 90 డేస్ సరిపడా అంటే ఒక క్వార్టర్ సరిపడా ఎప్పుడు కూడా డ్రగ్స్ నిల్వ ఉంచుతాం అన్ని సీరియస్లో. కానీ ఈ వార్ వల్ల ఏంటంటే ఓన్లీ 30 డేస్కి సరిపడా నిల్వలే మనకి వచ్చాయి. అయితే 30 రోజుల వరకు అయితే ఇబ్బంది ఏమి ఉండదు. బట్ ఇంతకుముందులాగా వాళ్ళతో కూడా మాట్లాడి ఏదైతే మన కంపెనీలు వాళ్ళు ఉన్నారో వాళ్ళతో మాట్లాడి ఎక్కడెక్కడ మనం చేస్తానే ఉన్నాం. ఎక్కడా కూడా ఇబ్బంది లేదు. అన్ని మెడిసిన్స్ నిన్న కాక మొన్న మా గౌరవ మంత్రివర్యులు మా నాదెండ్ల మనోహర్ గారు తెనాలి ఆయన కాన్స్టిట్యూన్సీలో పర్యటన సందర్భంగా కొన్ని కొల్లిపర కొన్ని గ్రామాల్లో షార్టేజ్ ఉన్నాయని చెప్పి నాకు తెలియజేసిన క్రమంలో ఎమ్మటే మా డ్రగ్స్ జీఎం గారికి ఎమ్మటే ఆదేశిస్తే 2 రోజుల్లో ఎక్కడైతే అంటే షార్టేజ్ ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తాం. అలాగే మంగళగిరిలో కూడా ఈ 11 పిహెచ్సిలు ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా ఎక్కడ రీఫిల్ చేస్తాం. ఎక్కడా కూడా ఎటువంటి ఆఖరి షుగర్ బీపీ టాబ్లెట్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. దీంట్లో అయితే ఎక్కడా ఇబ్బంది లేదని చెప్పి మేము గట్టిగా చెప్తాను. అలాగే గతంలో ఆక్సిజన్ వాటికి కూడా మా సిఈ గారు అంతా కూడా దాన్ని ప్లాంట్స్ అన్ని కూడా రివైజ్ చేస్తా ఉన్నాం. ఎక్కడా కూడా ఏ ఇబ్బంది లేకుండా చేస్తా ఉన్నాం. అలాగే మా డ్రగ్స్ శ్రీనివాస్ గారు కూడా దాన్ని ఎప్పుడప్పుడు మేము ప్రక్షాళన చేసుకుని ఇవాళ మీటింగ్ పెట్టుకున్నాం. అన్నీ కూడా పేద ప్రజలకు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ఆరోగ్యం విషయంలో పూర్తి భరోసా ఇవ్వడానికి మేము మా ఏపీఎంఎస్ఐడిస్ తరఫున మేము ఎక్విప్మెంట్ వింగ్లో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అలాగే మెడిసిన్స్ కానీ అన్నీ కూడా అన్ని సర్వీసెస్ హెల్త్ సర్వీసెస్ కూడా అన్నీ ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉన్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను.